ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉండగా దశలోనిక సంఘమునకు రాశాడు. అప్పటి విశ్వాసులు హింసలు, వ్యతిరేకతలు ఎదుర్కొంటూ ఉన్నారు. తప్పుడు బోధలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా క్రీస్తు రాకడ మరియు ఆత్మీయ వరముల విషయంలో అయోమయం నెలకొని ఉంది. 1 దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలలో ఉన్నట్లు ఆత్మను ఆర్పకుడి, ప్రవచనములను తృణీకరింపకుడి అని చెప్తూ అదే సమయంలో ప్రతి మాటను గుడ్డిగా నమ్మకూడదని 5వ అధ్యాయం 21వ వచనం చెప్తూ ఉంది. అన్నింటినీ పరిశోధించుట అనగా పరీక్షించుట, సత్యాన్ని తేల్చుట. ప్రతి బోధ, దర్శనం, ప్రవచనాన్ని దేవుని వాక్యంతో మాత్రమే పోల్చి చూడాలి. మంచిదైన దానిని పట్టుకొనుడి అనగా సత్యమైనది, దేవుని వాక్యానికి అనుగుణమైనది అని. మన ఆత్మీయ వృద్ధికి దోహదపడేది. కేవలం తెలుసుకోవడం కాదు, కానీ వాక్యాన్ని తెలుసుకుని ఆచరించాలి, గట్టిగా పట్టుకోవాలి. ఎలా అంటే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. బెరాయా సంఘస్థుల వలె ప్రతిదినము గ్రంథాలను పరిశోధించాలి. ఆ రీతిగా ప్రతిరోజు మనం వాక్యాన్ని పట్టుకుని పరిశోధిస్తూ నడుచుకోవాలి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రతి ఆత్మను నమ్మకుడి, అవి దేవుని నుండి వచ్చినవేనా లేదా అని పరీక్షించి తెలుసుకునే వారంగా మనం ఉండాలి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలలో మన విశ్వాస జీవితానికి దేవుని వాక్యమైన సత్యమే ప్రమాణంగా తీసుకుంటే అన్నిటినీ తిరస్కరించడం కాకుండా, అన్నిటినీ గుడ్డిగా నమ్మడం కూడా కాకుండా, విశ్వాసులంగా మనకు అన్ని విషయాలలో విచక్షణ, వాక్య జ్ఞానం, పరిశుద్ధాత్మ నడిపింపుతో నడిపింపబడుటకు లోబడాలి, నడవాలి. ఆమేన్.